24 అవర్స్ కార్ ఛాలెంజ్. గట్టు ఇంకా చింకీ కలిసి కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే నాన్న ఇంటికి వస్తారు. అరే పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు? నాన్న, మేము మా ఫేవరెట్ షో చూస్తున్నాము. హరి మరియు సావి వాళ్ళిద్దరూ కూడా చాలా ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు 24 అవర్స్ కార్లోనే ఉండే ఛాలెంజ్ చేస్తున్నారు. అది భలే ఉంటుంది కదా. అరే వా, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాన్న మేము కూడా ఈ కార్ ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఏమంటావు గట్టు? కార్లోని 24 గంటలు ఉంటే చాలా మజా వస్తుంది కదా. వావ్ చింకీ, చాలా మంచి ఐడియా. నేను చింకీ కార్ ఛాలెంజ్ చేస్తాము నాన్న. ఎవరైతే కార్లో నుంచి ముందు బయటకు వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. డన్ నాన్నా, మేము అది చేయగలం కదా. అవునా? సరే పిల్లలు, ఈ ఛాలెంజ్ తర్వాత మీరు కార్ని మొత్తం పాడు చేయకూడదు. తర్వాత మీరు దాన్ని నీట్గా శుభ్రం చేయాలి. మరి డీల్ డీల్ ఓకే ఓకే నాన్న. నాన్నా. సరే. మరుసటి రోజు ఉదయం వాళ్ళు 6ంటికి నిద్రలేస్తారు. వాళ్ళని చూసి బింగో కూడా నిద్రలేస్తుంది. చింకీ, కార్లో మన బెడ్ వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. ఎస్ గట్టు, మొత్తం రెడీ. గట్టు ఇంకా చింకీ నాన్నని లేపడానికి వాళ్ళ రూమ్కి వెళ్తారు. నాన్నని లేపుతూ, నాన్న మీరు మాతో పాటు కిందకి రండి. మీరు కారు ఓపెన్ చేయాలి. మా ఛాలెంజ్ మొదలవబోతుంది. హా నాన్నా, మేము ఒంటరిగా కార్ని తాళంతో ఓపెన్ చేయలేము. ఓ హా పిల్లలు, ఇప్పుడే వస్తున్నాను. నాన్న కార్ ఓపెన్ చేస్తారు. ఇద్దరూ కలిసి బెడ్షీట్ వేసి అక్కడ 2 దిండ్లు కూడా పెట్టుకుంటారు. ఏ గట్టు చూడు, మన కార్ వెనకాల సీట్ బెడ్లా రెడీగా ఉంది చూడు. మనం ఇక్కడ కర్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు కదా చింకీ. ఓహో, గట్టు చింకీ, ఇదన్నమాట విషయం. అయితే మీ ఇద్దరు 24 అవర్స్ కార్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారన్నమాట. అవునమ్మా, మా ఛాలెంజ్ మొదలవుతుంది 8 గంటలకు. ఓ గట్టు, ఇంకా 8 అవడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఏంటి? అయితే పద, త్వరగా మన సామాను మొత్తం తీసుకుని వచ్చేద్దాం. గట్టు ఇంకా చింకీ మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావలసిన సామానంతా వాళ్ళ స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకొస్తారు. అవునా పిల్లలు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి బయటికి వెళ్దాం. ఓకే. అమ్మా నాన్న వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకీ కార్లోనే కూర్చుండిపోతారు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది గట్టు. ఈ మ్యాట్రెస్ చాలా మెత్తగా ఉంది. నేను ఇక్కడ 24 గంటలు హాయిగా నిద్రపోగలను. నేను ఇక్కడే కూర్చొని నా మ్యాథ్స్ హోంవర్క్ కూడా చేసుకుంటాను. అదైతే చాలా టఫ్ ఉంటుంది. నేనైతే ముందు సైన్స్ చేస్తాను, సరేనా? ఆ బింగో, నువ్వు కూడా ఇక్కడ నీ టాయ్తోని ఆడుకోవచ్చు. అయినా కానీ నీకు ఈ హోంవర్క్ ఏమీ లేదు కదా. ముగ్గురు నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత అమ్మా నాన్న ఫ్రెషప్ అయి వస్తారు. ఆ పిల్లలు, చెప్పండి, కార్లో కూర్చొని టిఫిన్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారా? నానా, మేము కార్ల నుండి బయటకైతే రాలేము కాబట్టి మేము లోపల కూర్చొని ఏమి తినగలం? అయితే టిఫిన్కి మనందరికి ఇష్టమైన వడాపావు తిందాము. తర్వాత టీ తాగుదాము కలిసి. సరే అయితే డన్. నాన్న ఇంకా అమ్మ ముందు సీట్లో కూర్చొని బయలుదేరుతారు. నాన్న పిల్లలిద్దరికీ వడాపావ్ కార్లోకి తెచ్చిస్తాడు. ఇదిగోండి గట్టు చింకి, కానీ కారులో అయితే పడేయొద్దు. మీరు కంగారు పడకండి నాన్న, మేము సిద్ధంగా ఉన్నాము. గట్టు ఇంకా చింకి బ్యాగ్లో నుండి టవల్ తీస్తారు. ఇంకా వాళ్ళ కాళ్ల మీద వేసుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఇది అస్సలు కింద పడదు. వెరీ గుడ్ పిల్లలు, ఇదిగోండి మీ బ్రేక్ఫాస్ట్. నేను బింగోకి కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చాను. ఓ థ్యాంక్ యూ అమ్మా. బింగో, మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. అందరూ కార్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బింగో తన టిఫిన్ తినేస్తూ ఉంటుంది. అమ్మ ఇంకా నాన్న కాఫీ కూడా తాగుతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు చింకి, నేను అమ్మ ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. మీరు మీ ఛాలెంజ్ని పూర్తి చేయండి. ఓకే ఓకే నాన్న. నాన్నా. కార్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. మేము ఏసీ ఎలా ఆన్ చేయాలి? ఓహా, ఇలా ఆన్ చేయాలి. ఏసీ వేయడానికి నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకి ఆ తర్వాత బ్యాగ్లో నుండి బుక్స్ తీసి హోంవర్క్ చేస్తూ ఉంటారు. చింకీ, చాలా బోరింగ్ గా ఉంది. హోంవర్క్ కూడా చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా గేమ్ ఆడుకుందామా? సరే అయితే వర్డ్ గేమ్ ఆడుకుందామా? విండో. విండో, డోర్. హా, రేడియో.
రేడియో. నీకు రేడియో చూడగానే రేడియో గుర్తొచ్చింది కదా చింకీ? ఆ అవును గట్టు. మ్మ్, సరే రేడియో. ఓనియన్. నాప్కిన్. ఆ, అయితే నెట్వర్క్. కైట్. టొమాటోస్. సెక్సఫోన్. సెక్సోఫోన్ నుంచి నెట్వర్క్. లేదు లేదు గట్టు, నువ్వు ఓడిపోయావు. డబుల్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓ అలానా? హా అదే రూల్. ఏం పర్లేదు చింకీ, నెక్స్ట్ టైం నేనే గెలుస్తాను. ఇంకా ఈ కుకీస్ ఎంత ఎమ్మీగా ఉన్నాయో కదా బింగో. హా, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం బింగో? నీకు కూడా బోర్ కొడుతుంది కదా. చూడు, 1 గంటకి మనకి లంచ్ టైం అవుతుంది. అప్పటి వరకు మనం ఈ కార్లోనే పడుకుందాం. అరే అవును, అలా చేస్తే త్వరగా టైం అయిపోతుంది. ఇంకా లంచ్ టైంలో మజా వస్తుంది. స్నాక్స్ తిన్న తర్వాత గట్టు ఇంకా చింకీ నిద్రపోతారు. బింగో కూడా వాళ్ళ దగ్గరే పడుకుంటుంది. 1 గంట అయిన వెంటనే అమ్మా నాన్న కిందికి వస్తారు. అరే పిల్లలు లేవండి. అరే అమ్మా, లంచ్ టైం అయిందా? అవును పిల్లలు, అందుకే మనం లంచ్ చేయడానికి మన ఫేవరెట్ పాస్తా తినడానికి రెస్టారెంట్కి ఇప్పుడే వెళ్తున్నాము. అక్కడ ట్రై ట్రూ ఆప్షన్ కూడా ఉంది. అంటే మన పాస్తా మనం కార్లోనే తీసుకుని తినేయొచ్చు. నాన్న మాటలు విన్న తర్వాత గట్టు ఇంకా చింకీ ఇద్దరూ ఎగ్జైట్ అవుతారు. వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హా అయితే మనం వెళ్దాం. తర్వాత నాన్న అందరినీ తీసుకుని పాస్తా తినిపించడానికి వెళ్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, 4 స్పెషల్ హౌస్ వెజ్జీస్ పాస్తా, 2 ఫర్ కిడ్స్. ఓకే సార్, మీ ఆర్డర్ ఎదురుగా ఉన్న కౌంటర్లో నుండి నేరుగా కార్కి వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కౌంటర్లో నుండి నాన్న ఆర్డర్ తీసుకుంటాడు. వావ్, ఈ పాస్తా ఎంత ఎమ్మీగా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు, కానీ ఇదైతే చాలా స్పైసీగా ఉంది కదా. చింకీను సరిగ్గా చెప్పావు. ఎక్స్ట్రా మంచినీళ్ళు తెచ్చి చాలా మంచిదైంది. తీసుకో. హా గట్టు. పాస్తా పిల్లలకి చాలా కారంగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా నీళ్లు తాగుతారు. ఏం పిల్లలు, లంచ్ బాగుందా? పిల్లలు, అమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి తనకి వాళ్ళ పరిస్థితి అస్సలు బాగా అనిపించదు. అరే మీ ఇద్దరు బానే ఉన్నారా? లేదు అమ్మా, బాత్రూమ్. మేము నీళ్లు ఎక్కువగా తాగేశాం. మీ బాత్రూమ్కి వెళ్ళాలి. అరే అయితే త్వరగా వెళ్ళండి, ఎందుకు వెయిట్ చేస్తారు? ఇప్పుడు వెళ్ళాల్సిందే. అరే అక్కడ చూడండి పిల్లలు, ఎదురుగా రెస్టారెంట్ వాష్రూమ్ కనిపిస్తుంది కదా, వెళ్ళండి. ఓకే. గట్టు ఇంకా చింకీ కార్లో నుంచి బయటకు పరిగెడతారు. ఇంకా నేరుగా వాష్రూమ్ల దగ్గరికి వెళ్ళిపోతారు. మనం కార్ ఛాలెంజ్ ఒకసారి ఓడిపోయాం చింకీ. అవును పిల్లలు, కానీ మాకు ఇందులో విన్నర్ దొరికేశాడు. పదండి. గట్టు ఇంకా చింకీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. నాన్న కార్ దగ్గరికి వెళ్తాడు. గట్టు చింకీ కూడా నాన్నతో పాటే కార్ దగ్గరికి వెళ్తారు. నాన్న కార్ ఓపెన్ చేసి చూసేసరికి అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఓహో, ఈ ఛాలెంజ్ అయితే నేను ఇంకా చింకీ వేసుకున్నాము, కానీ ఈ ఛాలెంజ్ లో బింగో గెలిచిందన్నమాట. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్. అది సండే రోజు. గట్టు ఇంకా చింకీ పడుకునే ఉంటారు. అప్పుడు అక్కడికి అమ్మ ఇంకా బింగో వస్తారు. అవును బింగో, ఇవాళ సండే కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా పడుకునే ఉన్నారు. ఒక పని చెయ్యి, ఇవాళ వీళ్ళిద్దరినీ నువ్వు నిద్రలేపు. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, సరేనా? అలా చెప్పి అమ్మ వెళ్ళిపోతుంది. బింగో ఎగిరి గట్టు ఇంకా చింకీ మంచం మీదకు ఎక్కుతుంది. అరే, ఏం చేస్తున్నావు బింగో? బింగో అరుపు విని ఆఖరికి గట్టు ఇంకా చింకీ లేచి కూర్చుంటారు. బింగో, మేము నిద్ర లేచాం. ఇప్పుడు నీకు హ్యాపీనా? బ్లాంకెట్ మీద నుంచి నువ్వు కిందకి దిగు, నేను దీన్ని ఫోల్డ్ చేయాలి. ఆగు బింగో, నేను నిన్ను ఇప్పుడే బయటికి తీస్తాను. చింకీ మెల్లగా బ్లాంకెట్ పక్కకి తీస్తుంది. దాంతో బింగో బెడ్షీట్ కింద నుంచి బయటకు వచ్చి చింకీ వడిలో కూర్చుండిపోతుంది. ఇప్పుడు నువ్వు సేఫ్ బింగో.
కానీ అప్పుడే గట్టు ఇలా అంటాడు. చింకీ, ఇవాళ నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఈరోజు బింగోతో అసలు ఏ గేమ్ ఆడబోతున్నాము? ఏంటి? ఏం ఐడియా గట్టు? పదా చెప్తాను. వాళ్ళ రూమ్ అంతా నీట్ చేసి గట్టు ఇంకా చింకి బయటకు వస్తారు. ఆ తర్వాత గట్టు వాళ్ళ స్నేహితులందరికీ ఫోన్ చేసి ప్లాన్ గురించి చెప్తాడు. వావ్ గట్టు, ఈ ఐడియా అయితే చాలా బాగుంది. అవును చింకీ, ఇదంతా బింగో వల్లే జరిగింది. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి పిల్లలతో, సరే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఓకే ఓకే అమ్మా. అమ్మా. మధ్యాహ్నం అయిన వెంటనే గట్టు చింకి స్నేహితులందరూ గట్టు వాళ్ళ ఇంటికొస్తారు. వాళ్ళందరి చేతిలో ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది. హా, ఇవాళ మీరందరూ ఏదో ఎగ్జైటింగ్ గా ఏదో చేయబోతున్నారనిపిస్తోంది. అవునమ్మా, ఇవాళ మేమందరం ఒక స్పెషల్ గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్. గట్టు మాటలు విని అక్కడే సోఫా మీద కూర్చొని ఉన్న నాన్న, అవునా, అందులో ఏముంది గట్టు? నాన్న, ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో నుంచి ఏదో ఒక సామాన్ని తీసుకుని వస్తారు. అప్పుడు మాలో ఎవరో ఒకరు వాళ్ళ కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని వాళ్ళ ముందు పెట్టిన సామాన్ని టచ్ చేసి అది ఏంటి అనేది వాళ్ళు ఖచ్చితంగా గెస్ చేయాలి. అదే గేమ్. ఎలా ఉంది? అవును, ఇది వినడానికి చాలా బాగుంది గట్టు. మజాగానే ఉంది కానీ మాంటీ, నువ్వు ఎలాంటి అల్లరి చేయకూడదు, సరేనా? అరే, నేనెందుకు చేస్తాను? నేను ఎప్పుడైనా ఏదైనా చేశానా? ఎప్పుడైనా. సరే సరే, నేను అల్లరి చేయకుండా ఉంటానని ట్రై చేస్తాను. కానీ గట్టు చింకు ఒప్పుకోవాలి, మీ గేమ్ని వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. అయితే అమ్మా నాన్న, మీరు కూడా మాతో పాటు ఆడుకోవచ్చు కదా. ఈరోజు ఎలాగూ సండేనే కదా, ఏమంటారు? సరే పిల్లలు, ఈరోజు మేం కూడా మీతో పాటు ఆటలాడతాం. ఇంకేముంది, గేమ్ మొదలవుతుంది. మొదటిగా గుడ్డి చైర్ మీద కూర్చుని బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటుంది. అప్పుడు చింకి తన బ్యాగ్లో నుండి ఒక ఆరెంజ్ బయటకు తీస్తుంది. ఇదిగో గుడ్డి, ఇప్పుడు నువ్వు గెస్ చేయి ఇదేంటిదని. ఇది ఇది బాల్లా అనిపిస్తోంది. క్రికెట్ బాలా చింకి? లేదు లేదు. గుడ్డి బ్లైండ్ ఫోల్డ్ తీసి చేతిలో ఆరెంజ్ని చూసి నవ్వుతుంది. నాకు అనిపించలేదు ఇది ఇంత కష్టంగా ఉంటుందని. సింపుల్ సామాన్ కూడా నువ్వు గుర్తుపట్టలేదు గుడ్డి. హా, ఇది అంతా సింపుల్ కాదు. నీ వరకు వస్తే నీకు తెలుస్తుందిలే. అవునా, అయితే సరే చూస్తాను అది ఎంత కష్టమో. ఇప్పుడు బంటి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని కూర్చుంటాడు. చింకి అతని ముందు ఒక టూత్ పేస్ట్ పెడుతుంది. నేను 100% షార్. ఇది ఆంటీ హ్యాండ్ క్రీమ్ అయి ఉంటుంది. అందరూ నవ్వుతారు. బంటి బ్లైండ్ ఫోల్డ్ తీసి చూసిన తర్వాత, ఓ, నాకు అనిపించింది ఇది ఆంటీ హ్యాండ్ క్రీమే అని. అలాగే ఉందని. ఏంటి బంటి, చూసావు కదా ఇది అంత ఈజీ కాదని. ఏం లేదు, ఈ ఐటెం కాస్త ట్రిక్కీగా ఉంది, అందుకే ఇలా అయింది. సరే సరే, ఇప్పుడు ఇంకా హరి వంతు. హరి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు. గట్టు అతని ముందు ఒక కూంబు పెడతాడు. ఇది ఇది దీన్ని ఇది కోంబ్. ఆ తర్వాత హరి కోంబు తీసుకుని అతని జుట్టుని స్టైల్గా దువ్వుకుంటూ ఉంటాడు. అది చూసి అందరూ అతని కోసం క్లాప్స్ కొడతారు, ఇంకా నవ్వుతారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి. ఇంకా నీ హెయిర్ స్టైల్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. సరే రా గట్టు, ఇప్పుడు నీ వంతు. గట్టు బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని కూర్చుంటాడు. చింకి అతని ముందు బింగో యొక్క సాఫ్ట్ టాయ్ పెడుతుంది. అది ఒక సాఫ్ట్ ఎలిఫెంట్ టాయ్. ఇది ఎలిఫెంట్ లాగా ఉంది. ఇంత పెద్ద ఎలిఫెంట్ మన ఇంటికి ఎలా వచ్చింది? గట్టు మాటలు విని అందరూ నవ్వుతుంటారు. చింకి, గట్టు కనిపెట్టేసినట్టున్నాడు. అమ్మా, ఇది తెలుసు. ఇది బింగో యొక్క ఫేవరెట్ స్టఫ్ టాయ్. ఆహా బింగో, ఇదిగో క్యాచ్, పట్టుకో. వెరీ గుడ్ బింగో. సరే, ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ టర్న్ ఎవరిది? నేను చింకి అమ్మకి బ్లైండ్ ఫోల్డ్ కడుతుంది. అప్పుడు గట్టు చూస్తాడు. మాంటీ అతని జేబులో చేతులు పెట్టుకుంటాడు, ఇంకా నవ్వుతుంటాడు. ఈ మాంటీ ఎందుకు అంతలా నవ్వుతున్నాడు? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది.
మాంటీ జేబులో నుండి చేతులు బయటకు తీసిన వెంటనే అతని జేబులో నుండి నకిలీ బల్లి బయటపడుతుంది. అది గట్టు చూస్తాడు. అవునా, అయితే మీకు మస్తీ చేయాలని ఉన్నదన్నమాట. బింగో, నా మిత్రమా, నీకు తెలుసు కదా ఏం చేయాలి అనేది. త్వరగా వెళ్ళి మాంటీ దగ్గర ఉన్న ఆ నకిలీ బల్లిని నాకు తెచ్చి ఇవ్వు. వెరీ గుడ్ బింగో. అమ్మ లాక్ ఇంకా కీస్ గుర్తుపట్టింది. ఇప్పుడు ఎవరి వంతు? ఇప్పుడు మాంటీ వంతు. ఏమంటావు? తప్పకుండా. మాంటీ అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. ఇంకా బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు. గట్టు, నేను ఈ ఫ్లవర్ పాట్ పెడతాను. లేదు చింకీ, ఆగు. చింకీని ఆపేసి గట్టు నకిలీ బల్లిని మాంటీ ముందు పెడతాడు. అది చూసి అందరూ నవ్వుతారు. సరే మాంటీ, చెప్పు ఇప్పుడు నీ ముందు ఏముందో. చెప్తాను. మాంటీ బల్లి మీద చెయ్యి పెట్టిన వెంటనే భయంతో గట్టిగా పెద్దగా అరుస్తూ ఉంటాడు. కాపాడండి, కాపాడండి, ఇదేంటి బల్లి? మాంటీ తర్వాత బ్లైండ్ ఫోల్డ్ తీస్తాడు. ఇరికవాడు మాంటీ నకిలీ బల్లిని చూసి భయపడ్డాడు. అది కూడా అతను తెచ్చిన బల్లిని చూసే. గట్టు, నా ప్లాన్ మొత్తం పాడు చేశావు. అంటే ఏంటి దాని అర్థం? చింకీ, మాంటీ ఈ నకిలీ బల్లిని తీసుకొచ్చి మనలో ఎవరినైనా ఒకరిని భయపెట్టాలి అని అనుకున్నాడు. కానీ ఉల్టా జరిగింది. నేను వాడినే భయపెట్టాను, మన బింగోతో. అందరూ బింగో వైపు చూస్తారు. బింగో కూడా ఆనందంతో తోక ఊపుతూ ఉంటుంది. Very good, బింగో. ఇలా గట్టు చింకీల సండే బ్లైండ్ ఫోల్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా బింగో ట్రైనింగ్ డిస్కషన్ ఇంకా పొగడ్తలతో ఎండ్ అవుతుంది. పిల్లల టిఫిన్ పార్టీ. గట్టు ఇంకా చింకీ లంచ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడే బెల్ అవుతుంది. ఏ లంచ్ బెల్ అయింది. నాకైతే చాలా ఆకలిగా ఉంది. గట్టు, అమ్మ టిఫిన్ లో ఏదైనా మంచిగా పెడితే బాగుండు. ఫ్రైడ్ రైస్ లాంటిది. ఇంకా మంచూరియా, అరే ఇంకా బర్గర్ కూడా. అరే, నేను అసలే కూరగాయలన్నం. మనం అందరం తెరిచి చూస్తేనే కదా తెలుస్తుంది మన కోసం అమ్మ ఏం పెట్టిందని. సరిగ్గా చెప్పావు, ఓపెన్ చేద్దాం పదా. పిల్లలు వాళ్ళ టిఫిన్ ఓపెన్ చేసిన వెంటనే అందరూ ఒక్కసారి ఇలా అంటారు. నో! చింకీ, మన టిఫిన్ లో అయితే అమ్మ మనకి సొరకాయ కూర పెట్టింది, చూసావా? హా గట్టు, ఇది నిజంగా నాకు అస్సలు నచ్చదు. మా అమ్మ కూడా బెండకాయ పెట్టింది మిత్రులారా. ఇంకా నా టిఫిన్ లో బీరకాయ. ఆ బీరకాయ తినాలంటే నాకు ఇష్టం ఉండదు. నిన్నేమో అమ్మ కాకరకాయ వండింది. కానీ మనకి ఇప్పుడు ఏది పెట్టారో దాన్ని తినాల్సిందే కదా గుడ్డి. హా, కానీ నా మైండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి? చూడండి, మనం ఇలాంటి బోరింగ్ టిఫిన్ చూసి చూసి చాలా బోర్ అయ్యాం కదా. అవును. అయితే మనందరం సండే రోజు ఒక టిఫిన్ పార్టీ చేసుకుందాము సొసైటీ క్లబ్ లో. ఏంటి స్పెషల్ టిఫినా? అంటే ఏంటి అర్థం చింకీ? చూడండి, మనం ఒక్కొక్క స్టేట్ ఎంచుకుందాము. ఇంకా అక్కడ ఫేమస్ వంటలు తీసుకొద్దాము. చూడండి, అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, లంచ్ లో మనం చాలా బాగా కొత్త వెరైటీస్ తినొచ్చు. అరే వా, ఇది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా స్టేట్స్ యొక్క స్పెషల్ ఫుడ్ యమ్మీ. ఇంకా మనం స్పెషల్ డిష్ తో పాటు ఆ స్టేట్ యొక్క కాస్ట్యూమ్ కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే ఒకవేళ పంజాబీ వంట ఎవరైనా చేస్తే వాళ్ళు పంజాబీ సూట్ వేసుకుని రావాలి. హా గుడ్డి, గ్రేట్ ఐడియా. అలా చేస్తే చాలా మజా వస్తుంది. కానీ దానికోసం మనం మన పేరెంట్స్ ని ఒప్పించాలి. అరే గుడ్డి, మన అమ్మకి టిఫిన్ చేయడానికి హెల్ప్ చేస్తే తను తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏమంటారు? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. అరే ఫ్రెండ్స్, నేనైతే నిర్ణయించుకున్నా నేను ఏ స్టేట్ టిఫిన్ చేయాలి అని. వాహ్ గుడ్డి, నువ్వేం ఆలోచించావు? పంజాబ్. నాకు పంజాబ్ కల్చర్ చాలా నచ్చుతుంది. వాళ్ళ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్డి, నువ్వు ఒకవేళ పంజాబీ టిఫిన్ తెస్తే నేను రాజస్థానీ టిఫిన్ తెస్తాను. వెరీ గుడ్. నేనైతే బెంగాలీ టిఫిన్ తీసుకొని వస్తాను. వెరీ నైస్ హరి. గట్టు చింకి, మీరు చెప్పండి, మీరు ఏ స్టేట్స్ తీసుకుంటారు? ఏ ఫుడ్ తెస్తారు? ఇప్పటి వరకు మేమేం ఆలోచించలేదు. చింకి, మనం ఇంటికెళ్ళి అమ్మని అడిగితే ఎలా ఉంటుంది? హా, ఇది బాగుంది గట్టు. ఇంకేముంది,
గట్టు చింకి ఇంటికి వెళ్తారు. వెళ్ళి అమ్మకు విషయమంతా చెప్తారు. అలాగా గట్టు చింకి, అయితే మీ ఫ్రెండ్స్ అంతా కలిసి అలా చెయ్యాలనుకున్నారన్నమాట. హా అమ్మా, కానీ మాకేం అర్థం కావడం లేదు. మేము ఏ స్టేట్ వంటకం తీసుకెళ్లాలనేది నువ్వు చెప్పు. పిల్లలు, మీరు పంజాబీ భోజనం తీసుకుని వెళ్ళొచ్చు. యమ్మీ చోలే భటూరి ఇంకా లస్సీ. లేదమ్మా, అవి గుడ్డి తీసుకొస్తుంది. అలాగా, అయితే మరి బెంగాలీ ఫుడ్ ఎలా ఉంటుంది? లేదు లేదమ్మా, అది హరి తీసుకొస్తున్నాడు. ఓ, అయితే సరే. ఇంకా గుజరాతీ ఎలా ఉంటుంది? ఇది మంచి ఐడియా అమ్మా. గుజరాతీ ఫుడ్ అయితే ఎవ్వరూ కూడా తీసుకొని రావడం లేదు. కానీ అమ్మా, మనం గుజరాతీ ఫుడ్ ఏం చేస్తాము? ఇంకా ఏం వేసుకోవాలి? అయితే పిల్లలు, నేను సాయంత్రం చెప్తాను. కానీ అమ్మా, లంచ్ ప్రిపేర్ చేయడానికి మేం నీకు హెల్ప్ చేయాలి కదా, కాబట్టి మీరే చెప్పాలి మేమేం చేయాలి అనేది. అలాగే పిల్లలు, కానీ మీ ఇద్దరూ నాకు హెల్ప్ చేయాలి. ఓకే డన్. ఇంకేముంది, సండే వచ్చేసింది. గట్టు ఇంకా చింకి అమ్మకు హెల్ప్ చేస్తూ ఉంటారు వంటలో. కొద్దిసేపటికి ఫుడ్ రెడీ అయిపోతుంది. పదండి పిల్లలు, ఇది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడే మీకోసం సిద్ధం చేసేస్తాను, లేకుంటే లేట్ అవుతుంది. ఇంకా బింగో కూడా తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. కొద్దిసేపటికి అందరూ రెడీ అయ్యి ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కమ్యూనిటీ హాల్లోకి వచ్చేస్తారు. సరే ఫ్రెండ్స్, ఇక మీరు తెచ్చిన డిష్ ఇంకా స్టేట్ గురించి మీరు చెప్పండి. ఓకే. ఓకే. మేము తెచ్చాము గుజరాతీ స్పెషల్ మరియు ఇంకా ఇంకా డోక్లా. డోక్లా. దానితో పాటు నేను వేసుకున్నాను గుజరాతీ స్పెషల్ గాగరా చోలీ. ఇంకా నేను వేసుకున్నాను కేడిఎం చొండును. చూడండి ఫ్రెండ్స్, బింగో కూడా గర్భా టోపీ పెట్టుకుంది. అమ్మ దానికి పెట్టి పంపించింది. ఇంకా మేము గుజరాతీ టీంలా రెడీ అయ్యాము. హాహా, ఇప్పుడు నా వంతు. మిత్రులారా, నేను తీసుకుని వచ్చాను పంజాబీ స్పెషల్ చోలే భటూరే. ఇంకా నేను వేసుకున్నాను పంజాబీ సూట్. హే! వెరీ నైస్ గుడ్డి. నెక్స్ట్ హరి, ఇప్పుడు నువ్వు చెప్పు. చూడండి మిత్రులారా, నేను అమ్మతో కలిసి రెడీ చేశాను బెంగాలీ స్పెషల్ రైస్ ఇంకా సుఖతో. ఇంకా నేను వేసుకున్నాను తెల్ల ధోతి ఇంకా కుర్తా కూడా. చూడండి. హే హరి, నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు, అచ్చం బెంగాలీలా. రావంతో. ఇంకా బంటి నడుచుకుంటూ వస్తాడు. నేను రాజస్థానీ స్పెషల్ దాల్ బాటిల్ చుర్మా తీసుకొచ్చాను. ఇంకా నేను వేసుకున్నాను అంగడికి కుర్తా ఇంకా ధోతి. హే! మనందరం చాలా బాగా కనిపిస్తున్నాం. సరిగ్గా చెప్పావు గట్టు. మనందరం డ్రెస్ గురించి ఇంకా ఫుడ్ గురించి చెప్పేశాం. ఇంకా పదండి వెళ్ళి భోజనం చేద్దాం. అప్పుడే వెనక నుండి ఇంకొకరి మాట వినబడుతుంది. అది ఎవరో కాదు, మాంటీ. ఆగండి, ఇంకా డాన్ ఎంట్రీ మిగిలే ఉంది. పిల్లలందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా ఆశ్చర్యపోతారు. అయ్యో, నేను మాంటి అన్నని. నేను తమిళనాడు స్పెషల్ అయిన మసాలా దోశ తీసుకొని వచ్చాను. ఇడ్లీ సాంబార్ తీసుకొని వచ్చాను, చూడండి. మాంటీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మాంటి, నువ్విక్కడా? నేను స్కూల్లో మీ అందరి మాటలు విన్నాను. అప్పుడే నేను అనుకున్నాను మీ పార్టీలోకి నేను స్పెషల్ గెస్ట్ గా వస్తే చాలా ఉంటుంది అని. కానీ మేము నిన్ను ఇన్వాల్వ్ చేయనే లేదు కదా. నాకు ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను లేకుండా మీకు పార్టీ ఎంజాయ్ చేయలేరని. కానీ సరే వదిలే గట్టు. మాంటీ వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాము? నాకైతే చాలా ఆకలిగా ఉంది. పద మనం పార్టీ మొదలు పెడదాం. ఈ అథెంటిక్ హోటల్ అని చూస్తుంటే ఆకలి బాగా పెరిగిపోతుంది. ఇంకా అందరూ పదండి. సరిగ్గా చెప్పావు చింకి, లెట్స్ స్టార్ట్. పిల్లలందరూ కూడా వేరే పిల్లల ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు. యమ్మీ, ఈ చోలే బట్టలే చాలా బాగుంది. ఇది ఇడ్లీ సాంబార్. తరువాత మాంటీ బింగోకి డోక్లా వేస్తాడు. అది చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మాంటీ, బింగోకి ఇవన్నీ తినిపించకు. అమ్మ బింగో కోసం స్పెషల్ టిఫిన్ ఇచ్చింది. బింగో, కమ్ హియర్. కమ్ హియర్ బింగో. ఏంటి గట్టు చింకి, బింగోనిది తినవ్వండి. లేదు మాంటీ, బింగో ఫుడ్ వేరు. తన టిఫిన్ చూసి బింగో పరిగెత్తుకుంటూ గట్టు చింకి దగ్గరికి వెళ్తుంది.
వెరీ గుడ్ బింగో. ఈ బింగో పని నేను చెప్తాను. మాంటీ వెనక నుండి వెళ్లి బింగో టోపీ తీసేస్తాడు. ఇప్పుడు ఈ టోపీ నేను నీకు ఇవ్వను బింగో. బింగో కామ్గా ఏమీ ఉండదు. మాంటీ డ్రెస్ ని లాగుతూ ఉంటుంది. ఆ, కాపాడండి కాపాడండి కాపాడండి. మాంటీ వెనకాల బింగో పరిగెత్తడం చూస్తూ పిల్లలందరూ కూడా బాగా నవ్వుతుంటారు. సరిగ్గా చెప్పావు ఆంటీ. నువ్వు రాకపోయి ఉంటే మేము ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళమే కాదు అసలు. ఈ విధంగా పిల్లలందరూ కలిసి వాళ్ళ పార్టీని ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.